హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు ఛానల్ చిల్ బ్రో బ్రెస్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐపట్టని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి మన ఓటింగ్ ఆటలో చెప్పినట్టే ముగ్గురు ఉన్నారు, దివ్య, అలాగే నిఖిల్, అలాగే గౌరవ్. వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో. వీళ్ళ ముగ్గురులో ఎవరినన్నా ఎలిమినేట్ చేయొచ్చు. ఎక్కువ నిఖిల్ని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉందన్న మధ్యాహ్నం సాటర్డే ఎపిసోడ్లో అయితే నిఖిల్ అయితే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసాడు. ఇంకా సండే ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే గౌరవ్ అయితే ఎలిమినేట్ అయిపోయి వచ్చేసాడు. చెప్పా కదా మార్నింగ్ ఒకసారి వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళు కంటెంట్ అంతగా ఇవ్వడం లేదు. కానీ దివ్య ఉంటే ఖచ్చితంగా కంటెంట్ వస్తుంది, ఇంకొక దానికి కూడా పనికొస్తుంది. అది మీకు కూడా తెలుసు. గొడవలు కావాలి వాళ్ళకి, అలాంటి వాళ్ళనే వాళ్ళు హౌస్లో పెట్టుకుంటారు. కంటెంట్ లేకుండా గొమ్మునే పక్కన కూర్చుంటానంటే ఎవరు పెట్టుకోరు. మెయిన్ వాళ్ళు కావాల్సిన టీఆర్పీ. అన్నా మీరు అలా కొట్టుకున్నా కూడా అదే నిజం. ఎవరైతే గొడవలు పెట్టుకుంటారో వాళ్ళని ఎక్కువ రోజులు పెట్టుకుంటారు. మీకు ఎంత నష్టం ఉన్నా సరే. శోభా శెట్టి గారిని మనం ఎంత పోవాలనుకున్నాం, కానీ శోభా శెట్టి గారు ఎప్పుడు వెళ్ళారు. అలా టీఆర్పీ కావాలి మనకి, మెయిన్ టీఆర్పీ అంతే. ఇంకొచ్చేసి అంటే ఓట్లు కూడా తక్కువ వచ్చేయాలండి, తక్కువ వచ్చాయి. ఇంకొచ్చేసి గౌరవ్ అయితే ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయాడు. ఫస్ట్లో గౌరవ్ వచ్చినప్పుడు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నా. ఇద్దరు ఫస్ట్ గేమ్ ఆడారు, నిఖిల్ అలాగే గౌరవ్ చాలా బాగా ఆడారు. ఈ సీజన్లో ఏదన్నా కష్టమైన గేమ్ అంటే వీళ్ళిద్దరూ ఆడిందారా అనే షార్ట్ వీడియో కూడా చెప్పా. అందరూ చాలా బాగా చెప్పామని కూడా చెప్పారు. ఇంకా గౌరవ్ అయితే గెలిచాడు, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు అనుకున్నా. ఇతనికి ఏంటంటే అతను ఏదనిపిస్తే అది మాట్లాడేస్తాడు ధైర్యంగా బాగా. అది ఆల్రెడీ చెప్పా కదా, చాలామందికి ఇష్టం కూడా అవుతుంది. ఎందుకంటే అది తప్పో రైటో తనకు అనిపించింది చెప్పేస్తాడు. మన నిఖిల్ కూడా చెప్పున్నారు, నేను చూడు ఏది అనిపిస్తే అది మాట్లాడతాను, నువ్వు సైలెంట్గా ఉంటున్నావు, అలా ఉండకూడదు, ఏదన్నా అనిపిస్తే చెప్పేయి అని. అలా మాట్లాడతాడు కాబట్టి కొంతమందికి అయితే నచ్చాడు. కానీ ఈ నేడం ఏదైతే ఉందో చిరాకు తెప్పిస్తుంది. అన్ని కెమెరా ముందుకు ఎత్తుకొని పోయి చెప్తాడు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, సంజన గారు ఇలా, బర్నీ గారు ఇలా షెల్ఫిష్, వీళ్ళు ఇలా చేశారు, నాకో లెక్క వాళ్ళకో లెక్క, ఇది అదేనే ఇలా చిరాకు తెప్పించాడు. అందుకే ఈ పరిస్థితికి వచ్చాడు. ఇతనికి ఒక గైడెన్స్ ఉండింటే బాగుండు అని నాకు అనిపించింది. ఎవరికి ఎలాగైతే శివాజీ గారు ఉన్నారో ఇతనికి కూడా ఒక సపోర్ట్ ఉండింటే ఖచ్చితంగా గేమ్స్ బాగా ఆడతాడు కాబట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేవాడు అని నాకు అనిపించింది. ఎందుకో ఇతను గైడెన్స్ లేకే ఏది పడితే అది చేసి నెగిటివ్ అయ్యాడు. అదే కెమెరా ముందుకు వెళ్ళి మాట్లాడడం. ఒకవేళ శివాజీ గారు అట్లా వాళ్ళు ఫస్ట్లో ఎవరు కూడా చాలా అగ్రెసివ్ ఉన్నాడు, ఆ తర్వాత శివాజీ గారు కంట్రోల్ చేశారు. ఇతను కూడా కంట్రోల్ చేసే వాళ్ళు ఉండింటే బాగుండేదని నా అభిప్రాయం. అప్పుడు ఇంకా ముందు గేమ్స్ ఎలాగో బాగా ఆడతాడు, టాప్ 5 వరకు కూడా వెళ్ళేవాడు, కెపాసిటీ ఉంది. కానీ అనవసరంగా ఇలా కెమెరాతో మాట్లాడి ఏదన్నా చిన్న దాన్ని లాగుతాడు, లాగి పెద్ద చేస్తాడు. అందుకే ఫుల్ నెగిటివ్ అయ్యాడు. ఇప్పుడైతే ఎలిమినేట్ అయిపోయి బయటకు కూడా వచ్చేసాడు. ఇంకంతే. ఇంకా సంజన గారికి ఫ్యామిలీ వీక్ లేదని థర్డ్ ప్రోగ్రాంలో చెప్పారు కదా, అదంతా వాళ్ళు టీఆర్పీ కోసం, మళ్ళీ టీఆర్పీ కోసం చేశారు. ఇంత ముందర టేస్టీ తేజ గారికి ఏదైతే చేశారో అలా నాకు తెలిసి ఇదే సంజన గారు ఖచ్చితంగా మళ్ళీ ఫ్యామిలీ వీక్ పెడతారు. పెట్టకుండా అయితే ఉండరు. సంజన గారు ఒప్పుకోరు. ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా క్యాన్సిల్ అయితే అవుతుంది. అది సంజన గారికి ఫ్యామిలీ వీక్ ఉంటుంది.